Hi students, welcome to La Excellence Initiative, Laksha. ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఇస్రోకి సంబంధించింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో కలదు. ఇస్రో యొక్క నినాదం ఏమిటంటే స్పేస్ టెక్నాలజీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ హ్యూమన్ కైండ్. హోమీ జహంగీర్ బాబా మరియు విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ని 1962లో స్థాపించారు. దీనినే జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం అని కూడా అంటాము. 1969లో ఈ ఐఎన్సిఆర్ అనేది ఇస్రోగా మారింది. ప్రస్తుతం ఇస్రో యొక్క చైర్మన్ శివన్. దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 2018-19 బడ్జెట్లో ఇస్రోకు 10,783 కోట్లను కేటాయించడం జరిగింది. ఇస్రో రూపొందించిన భారత మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్ట. దీనిని 1975లో సోవియట్ యూనియన్ భూభాగం నుంచి ప్రయోగించడం జరిగింది. 1980లో మొట్టమొదటగా భారతదేశ భూభాగం నుంచి ప్రయోగించిన శాటిలైట్ రోహిణి. దీనిని ఇండియన్ మేడ్ లాంచ్ వెహికల్ అయిన SLV-3 ద్వారా ప్రయోగించడం జరిగింది. దేశ భూభాగం నుంచి ప్రయోగించిన మొట్టమొదటి శాటిలైట్ రోహిణి మరియు భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్ట. 1970వ దశకంలో SLV ప్రాజెక్టును APJ అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో శాటిలైట్ లాంచ్ టెక్నాలజీని రూపొందించడానికి ప్రారంభించారు. ఇందులో భాగంగా డెవలప్ చేసిన SLV-3 లాంచ్ వెహికల్ ద్వారా 1979లో శాటిలైట్ను ప్రయోగించగా అది విఫలమైంది. తిరిగి 1980లో ఇదే SLV-3 ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. ఇస్రో 2 నూతన శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని రూపొందించింది. అవి ఏవంటే ఫస్ట్ వన్ PSLV మరియు GSLV. PSLV అనగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, GSLV అనగా జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. వీటి గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో చర్చించుకున్నాం. భారతదేశం యొక్క శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్ 2 ఉన్నాయి. అవేవంటే గగన్ మరియు IRNSS. గగన్ అనగా GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. IRNSS అనగా ఇండియన్ రీజియనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఈ సిస్టమ్నే నావిక్ అని కూడా అంటాము. నావిక్ అనగా నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. GPS సిస్టమ్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ను 1983లో కొరియా విమాన దుర్ఘటన తర్వాత నాసా ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందజేస్తుంది. 2006 సంవత్సరంలోనే ఈ తరహా నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం నావిక్ అనే మిషన్కు నామకరణం చేసింది. ఈ నావిక్ మిషన్లో భాగంగా 7 శాటిలైట్స్ను ప్రయోగించారు. వీటిలో మొదటి శాటిలైట్ను 2013వ సంవత్సరంలో ప్రయోగించగా చివరి శాటిలైట్ను 2018వ సంవత్సరంలో ప్రయోగించారు. అంటే నావిక్ సిస్టమ్కి సంబంధించిన 7 శాటిలైట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్నాయి. ఇక వీటి సేవలను మనం పొందవలసి ఉంది. దీనికి గాను అయిన మొత్తం వ్యయం 1,400 కోట్లు. ప్రస్తుతం దేశానికి చెందిన 45 ఉపగ్రహాలు భూకక్షలో పరిభ్రమిస్తూ ఉన్నాయి. ప్రస్తుత దేశ అవసరాల నిమిత్తం అదనంగా 45 శాటిలైట్స్ను ప్రయోగించవలసి ఉంది. స్పేస్ టెక్నాలజీలో ఇస్రో నూతన సామర్థ్యాలను డెవలప్ చేసుకుంది. రాకెట్లలో వినియోగించే ఘన మరియు ద్రవ ఇంధనాలతో పాటు క్రయోజెనిక్ ఇంజన్ వినియోగాన్ని కూడా ఇస్రో సొంతం చేసుకుంది. PSLV ద్వారా ఇప్పటి వరకు 200కు పైగా ఇతర దేశాల ఉపగ్రహాలను భూకక్షలోకి పంపింది. ఇస్రో 2016వ సంవత్సరంలో
రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా తిరిగి వాడుకోగలిగే రాకెట్లను రూపొందిస్తారు. ఈ ప్రోగ్రాంలో భాగంగానే ఈ రాకెట్లను వివిధ దశలలో పరీక్షిస్తారు. ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని 2 స్టేజ్ టు ఆర్బిట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అని కూడా అంటాము. వీటిని పరీక్షించే దశలు 4 ఉంటాయి. అవేవంటే ఫస్ట్ వన్ హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్, రెండవది ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్, మూడవది రిటర్న్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్, ఇక నాలుగవది స్క్రామ్జెట్ ప్రొపల్షన్ ఎక్స్పెరిమెంట్. ఈ 4 దశలలో హైపర్ సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ను 2016 మే 23న నిర్వహించారు. ఇంకా ఇవి 3 నిర్వహించవలసి ఉంది. 2022వ సంవత్సరంలో ఇస్రో గగన్యాన్ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇది ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. ఇస్రో యొక్క సర్వీసెస్ను, ప్రోడక్ట్స్ను మరియు టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి 1992లో యాంట్రిక్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. ఈ యాంట్రిక్స్ కార్పొరేషన్ ఇస్రో యొక్క సేవలను మార్కెటింగ్ చేస్తుంది. ఇది ఇస్రో యొక్క ఫైనాన్షియల్ వింగ్. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ రాకేష్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో కలదు. 2015 మార్చ్ నుండి 2018 ఏప్రిల్ వరకు ఇతర దేశాల ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో సుమారు 5,600 కోట్ల రూపాయలను ఆర్జించింది. 2016-17లో ఇస్రో యొక్క ఇన్కమ్ 1872 కోట్లు, 2017-18లో 1932 కోట్లను ఇస్రో ఆర్జించింది. అంతరిక్ష రంగంలో మరింత ప్రగతిని సాధించడానికి విద్యార్థుల్లో ఆసక్తిని కలిగించవలసి ఉంది. అప్పుడే అంతరిక్ష రంగంలో మరింత ప్రగతిని సాధించగలం. దీంతో పాటుగా విశ్వస్వరూపం మరియు ఖగోళ పరిధులు తెలుసుకోవాలనే శాస్త్రవేత్తలు చాలామంది మన దేశంలో ఉన్నారు. వారిని ప్రోత్సహించినట్లయితే మంచి ఫలితాలను రాబట్టుకోవచ్చు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వివిధ అత్యవసర సేవలను పొందడానికి సంబంధించిన వివిధ అత్యవసర సేవల నంబర్ల స్థానంలో 112 అనే నంబర్ను ప్రారంభించారు. ఈ నంబర్కు కాల్ చేసి అన్ని రకాలైన సేవలను పొందవచ్చు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి సేవలను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లాలో ఒక అత్యవసర స్పందన కేంద్రం అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ను ఏర్పాటు చేసి దీనిని 12 జిల్లా కమాండ్ సెంటర్లతో అనుసంధానం చేస్తారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా అరవింద్ సక్సేనా నియమితులయ్యారు. ఈయన ఆగస్ట్ 7వ తేదీ 2020 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని 1926 అక్టోబర్ 1వ తేదీన స్థాపించారు. దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగ నియామకాలు మరియు గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి సెంట్రల్ సర్వీసెస్ ఉద్యోగాలకు నియామకాలు యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 3 పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది. డెత్ పెనాల్టీ లేదా మరణశిక్షను రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి జస్టిస్ కురియన్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం 2:1 మెజార్టీతో మరణశిక్షను సమర్థించింది. ఈ మరణశిక్షను సమర్థించిన కేసు ఏమిటంటే చన్నులాల్ వర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. 2011లో 2 మహిళలతో పాటు మొత్తంగా 3 హత్య చేసిన కేసులో చన్నులాల్ వర్మ అనే వ్యక్తికి మరణశిక్షను విధించారు. ఈ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చే విషయంలో సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పును వెలువరించింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల
విద్యుత్ ఉద్యోగుల విభజన నిమిత్తం సుప్రీంకోర్టు జస్టిస్ ధర్మాధికారి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఇది ఏకసభ్య కమిటీ. ఈ కమిటీ యొక్క సిఫారసులను సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలుగా పరిగణించాలని విద్యుత్ కార్పొరేషన్లు మరియు ఉద్యోగులకు సూచించింది. ఈ విభజన ప్రక్రియను 6 నెలల్లోగా పూర్తి చేయాలని తెలిపింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వివిధ ఉద్యోగ సంఘాలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ స్థానంలో పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అధ్యక్షుడుగా ఎస్పి టక్కర్ వ్యవహరిస్తారు. ఈ కమిటీ పాత పింఛను విధానం అమలు సాధ్యమా మరియు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ప్రభావం ఏమిటి అనే అంశాలపై అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీ 3 నెలల్లోగా తన నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం తెలిపింది. థ్యాంక్ యూ.